ముందుకు రావడానికి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానానికి నేను ముందుకు వస్తున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను పడకముందే నేను నిన్ను ఎరుగుదును. నీవు గర్భం నుండి బయట పడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించుకుని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుకుని. ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని సేవ నిమిత్తమై దేవుడు పిలిచినప్పుడు మేము సమర్పించుకొని ముందుకు సాగడం జరుగుతుంది. మరి ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, మీరు సేవకి సమర్పించుకొని దూరంగా ఉన్నట్లయితే ఈరోజే మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరం ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాల కారణంగా మీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో తండ్రి, వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ప్రతి ఆర్థిక దరిద్రత యేసునామములో కొట్టివేయబడను గాక. ప్రతి అనారోగ్య కారకాలు తొలగించండి తండ్రి. ప్రతి సమస్యల నుంచి నాయన మరి మీరు విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. ఎవరైతే పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నారో తండ్రి, వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.